అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. మహారాష్ట్రలోని ఒక కుగ్రామంలో పండరినాథుడు అనే పేరు గల పూజారి ఉండేవాడు. అతడు విఠలుని గుళ్ళో పూజ చేసేవాడు. పండరినాథుడు పేదవాడైనా మంచి ఉదార స్వభావం కలిగిన వ్యక్తి. పెద్దలు చెప్పిన మాటలు శ్రద్ధాభక్తులతో ఆచరించేవాడు. ఒకసారి విఠలుని గుళ్ళో హరికథా కాలక్షేపం జరిగింది. పండరినాథుడు కూడా అందరి భక్తులతో పాటు పాల్గొని శ్రద్ధగా విన్నాడు. ఆ రోజు హరికథలో అతిథి అభాగ్యతుల సేవ అనే విషయం మీద హరికథ చెప్పడం జరిగింది. హరికథా కాలక్షేపం ముగిశాక పండరినాథుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రతిరోజు అతిథి అభాగ్యతులకు సేవ చేసి ఆ తర్వాతే తన భార్య రుక్మాబాయి భోజనం చేయాలని తీర్మానించుకున్నాడు. ఆ విషయం భార్య రుక్మతో చెప్పాడు. రుక్మ భర్త చెప్పిన విషయం విని గతుక్కుమంది. ఎందుకంటే భర్త పండరినాథుడి మనసు కంటే తమ ఇల్లు చాలా చిన్నది. ఆదాయం చూడబోతే వారంలో 2 రోజులు పస్తూ ఉండడం తప్పనిసరి. ఈ పరిస్థితుల్లో అతిథి సేవ ఊహించలేకపోయింది. భర్తకు అది అసాధ్యమని నయాన భయాన చెప్పి చూసింది ఆ ఇల్లాలు. పండరినాథుడు దీక్ష విరమించే ప్రసక్తే లేదన్నాడు. అప్పటికి చేసేదేమీ లేక రుక్మాబాయి మౌనం వహించింది. ప్రతిరోజు పండరినాథుడు మధ్యాహ్నం వేళకు ఒకరినో ఇద్దరిని అతిథి అభ్యాగతులను తీసుకువచ్చేవాడు. రుక్మాబాయి ఉన్నంతలో రుచిగా వండి పెట్టేది. ఒక్కో రోజు అతిథులు భోంచేసి వెళ్ళిపోయినాక భార్యాభర్తలిద్దరికీ తినడానికి ఏమీ మిగలకపోతే మంచినీటితో కడుపు నింపుకునేవారు. ఇలా కొంతకాలం గడిచింది. అతిథి అభ్యాగతుల సేవ మాత్రం ఏ అడ్డంకి లేకుండా సాగిపోతున్నది. పాపం భార్యాభర్తలిద్దరూ వారానికి 4 రోజులు ఉపవాసం ఉండాల్సి వచ్చేది. ఫలితంగా రుక్మాబాయి బాగా నీరసించిపోయింది. భర్తను ఈ అతిథి సేవా దీక్ష విరమించుకుందామని బుజ్జగించి చెప్పి చూసింది. పండరినాథుడు మాత్రం 6 సరే వెనుకడుగు వేసేది లేదు అని నిక్కచ్చిగా చెప్పాడు. భర్తకి ఎలా చెప్పాలో అర్థం కాక గుడ్ల నీళ్లు గుడ్లగక్కుని ఇక తనకి విఠలుడే దిక్కనుకుంది. ఇంట్లో ఉన్న చిన్నా చితగా వస్తువులన్నీ అమ్మి ఆ ధనంతో అతిథి సేవ చేయసాగాడు పండరినాథుడు. భర్త మంకుపట్టు నచ్చకపోయినా రుక్మ సర్దుకుపోయేది. ఇలా ఉన్నవన్నీ అమ్మి దాన ధర్మాలు చేయాలంటే ఎంతకాలం సాధ్యమవుతుంది? ఇక అమ్మడానికి కూడా ఏమీ మిగలని పరిస్థితి వచ్చింది. భర్తకి నచ్చజెప్పాలని చూసింది రుక్మ. ఈ అతిథి సేవను ఇప్పటికైనా విరమించుకుందాము. ఇప్పటికే ఇంట్లో ఉన్న చిన్నా చితగా వస్తువులు అమ్మేశాము. ఉపవాసాలు ఎక్కువే, మన ఇద్దరి ఆరోగ్యం కూడా దెబ్బతింటున్నది. తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డబేరమని చెప్పి చూసింది. భార్య రుక్మ మాట పెడచెవిన పెట్టి అతిథి అభ్యాగతులకు సేవ చేస్తే అనంతమైన పుణ్యం వస్తుంది. రుక్మ, ఇక మీదటి విషయం గురించి చర్చించడం అనవసరం అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతడు. రుక్మకు ఈ గడ్డు పరిస్థితి ఎలా ఎదుర్కోవాలో అర్థం కాలేదు. మరుసటి రోజు పండరీనాథుడు యథావిధిగా 2 అతిథులను భోజనానికి వెంటబెట్టుకుని ఇంటికి తీసుకువచ్చాడు. అతిథులను ఉద్దేశించి ఇలా అన్నాడు. అయ్యా, మీరిద్దరూ ఇంటికి దగ్గరగా ఉన్న నదికి వెళ్ళి స్నానం సంధ్య చేసుకుని రండి. ఈ లోపల నేను గుళ్ళో స్వామి సేవ పూర్తి చేసుకుని అపహారణ సమయానికి వచ్చేస్తాను. అంతలో నా భార్య రుక్మ వంట సిద్ధం చేస్తుందని చెప్పి అక్కడి నుంచి వెళ్ళాడు. అతిథులు అలాగేనని తలూపారు. రుక్మ కూడా వినయంగా, అయ్యలారా, మీరు వచ్చేసరికి వంట ఏమాత్రం ఆలస్యం చేయకుండా సిద్ధం చేస్తాను అని వారి అనుమతి తీసుకుని లోపలికి వచ్చింది. అతిథులిద్దరూ నదీ స్నానానికి వెళ్ళారు. రుక్మకి మాత్రం మనసంతా అల్లకల్లోలంగా ఉంది. చాదస్తముడు చెబితే వినడు, గిచ్చితే ఏడుస్తాడన్నట్లు భర్త మూర్ఖత్వానికి బాధపడుతూ గూట్లో ఉన్న విఠలుడి విగ్రహం కేసి చూస్తూ, తండ్రి, నాకు నువ్వే దిక్కు అని అనుకుంటూ ఉండగా తలుపు మూల బట్టలారేసుకునే లావుపాటి కర్ర ఒకటి రుక్మ కంటపడింది. రుక్మకి మెరుపులాంటి ఆలోచన తట్టింది. వెంటనే ఆ లావుపాటి కర్రను శుభ్రంగా కడిగి పసుపు రాసి పైనుంచి కిందకి చక్కగా కుంకుమతో బొట్లు పెట్టి దేవుడి గుటి దగ్గర గోడకానించి పెట్టింది. పెరట్లోంచి వెళ్ళి కాసిన పువ్వులు కూడా తెచ్చి దానికి అలంకారం చేసింది. కర్ర ముందు ముగ్గు కూడా వేసి దీపారాధన చేసి వంట కార్యక్రమం ముగించి అతిథుల కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. అతిథులు రానే వచ్చారు. వారి రాక చూసి కర్ర ముందు ఒక పీట వేసుకుని ధ్యానంలో ఉన్నట్లు నటించింది. వచ్చిన అతిథులు ఇద్దరు అక్కడ దృశ్యం చూసి బెత్తరపోయారు. అలంకారం చేసిన కర్ర ఏమిటో, ఆ విచిత్ర పూజ ఏమిటో అర్థం కాక బుర్రగొక్కున్నారు. అందులో ఒక అతిథి ధైర్యం చేసి అమ్మ అని చిన్నగా పిలిచాడు. వెంటనే రండి వంట సిద్ధంగా ఉంది అని లేవపోయింది. రెండవ అతిథి, పర్వాలేదు కూర్చో అమ్మ, నీ భర్త ఇంకా రాలేదుగా, అయినా ఈ పూజ తంతు ఏమిటి, మేము ఇంతవరకు ఎక్కడా చూడలేదు వినలేదు అని తమ సందేహం వెళ్ళబుచ్చారు. అది మా వ్రత దీక్షా రహస్యం, బయటికి చెప్తే వ్రతభంగం అవుతుందని రుక్మ నీళ్లు నమిలింది. మొదట అతిథికి ఎందుకో కీడు శంకించింది మనసు. అమ్మ, విషయం ఏమిటో చెప్పు, మేము ఈ విషయం బయటికి పొక్కనివ్వమని మాటిస్తున్నాం అన్నాడు ఆందోళనగా. ఇంటి యజమానికి కూడా చెప్పరుగా అంది. అస్సలు చెప్పం, తొందరగా చెప్పు తల్లి అన్నాడు ఆదుర్దాగా రెండో అతిథి. ఏం లేదు అయ్యలారా, రోజు 2 అతిథులకి కడుపు నిండా భోజనం పెట్టి పూజ చేసిన ఈ కర్రతో ఒళ్ళు కాయలు కాచేలాగా చితకబాదితే బాగా కలిసి వస్తుందని నా భర్తకి ఎవరో చెప్పారుట.
గత కొద్ది నెలలుగా ఈ అతిథి సేవ దంపతులిద్దరం కలిసి భక్తి శ్రద్ధలతో నిర్విఘ్నంగా చేస్తున్నామని చాలా అమాయకంగా మొహం పెట్టి చెప్పింది రుక్మాబాయి. అతిథులు ఇద్దరు తెల్ల మొహాలు వేసుకుని ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. బతికుంటే బలసాకు తినొచ్చని, క్షణం ఆలస్యం చేయకుండా అన్నం వద్దు సున్నం వద్దని బయటపడ్డారు. అప్పుడే ఇంటికి చేరుతున్న పండరినాథుడు పారిపోతున్న అతిథులను చూసి కేక వేశాడు. అయ్యలారా, భోంచేసి వెళ్ళండి, వ్రతభంగం చేయకండి అని. వ్రతమా వంకాయ పచ్చడా అని పిక్కబలం కొద్దీ పరుగు తీశారు అతిథులు. అతిథులకు ఏమైందో అర్థం కాక అయోమయంలో పడ్డాడు పండరినాథుడు. భర్త రాక చూసి రుక్మ కర్రను తీసి దాచింది. అతిథులు లేకపోవడంతో విచారంగా భోజనం చేశాడు పండరినాథుడు. రుక్మ మాత్రం చాలా రోజుల తర్వాత సంతోషంగా సుష్టుగా తిన్నది. మరుసటి రోజు మరో ఇద్దరు అతిథులను ఇంటికి ఆహ్వానించాడు పండరినాథుడు. రుక్మ యథావిధిగా కర్రకు పూజ చేసే తంతు చూసి వచ్చిన అతిథులు నదికి అడ్డంబడి ఈదుకుంటూ బ్రతుకు చీవుడా అని అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. రుక్మ మాత్రం తన ఎత్తు పారినందుకు విఠలుడికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంది. కొంతకాలం తర్వాత భయంతో ఆ ఇంటికి అతిథులు రావడం మానేశారు. పండరినాథుడు మాత్రం ఇలా ఎందుకు జరుగుతుందో గ్రహించలేకపోయాడు. వ్రతభంగం జరిగినందుకు విలవిల్లాడిపోయాడు. ఒకరోజు సాధువు ఒక అతను దేవాలయానికి వచ్చాడు. అతను చూసి పండరినాథుడు ఆ సాధువుతో తన అతిథి సేవలో వచ్చిన వ్రతభంగం గురించి చెప్పి కన్నీరు మున్నీరైనాడు. సాధువు అతన్ని ఓదార్చి ఇలా అన్నాడు, నాయన, అతిథి అభ్యాగతుల సేవ చాలా గొప్పది, అందులో సందేహం లేదు. ముందుగా చెప్పి వచ్చేవాడిని అతిథి అంటారు, హఠాత్తుగా చెప్పకుండా వచ్చేవారిని అభ్యాగతులు అంటారు. అభ్యాగత స్వయం విష్ణుమని శాస్త్రవచనం. నువ్వు అర్థం చేసుకోవడంలో పొరపాటు పడ్డావు. అతిథి అభ్యాగతులు అంటే కేవలం మానవులని ఎందుకు భావించావు? చీమలు, క్రిమికీటకాలు, పక్షులు, జంతువులు ఇవన్నీ కూడా అతిథులే. వీటికి కూడా ఆతిథ్యం చేయొచ్చు. ఆత్మ వస్తర్వ భూతాన్ని సమస్త ప్రాణికోటిలో ఉన్నది ఆ పరమాత్మే కదా నాయన. సమస్త ప్రాణి సేవ ఆ పరమాత్మ సేవే. నీకున్నంతలో చిటికెడు పంచదార చీమలకు వెయ్యి, లేదా చిటికెడు బియ్యపిండి చల్లు. ఉంటే పక్షులకు గుప్పెడు తిండి గింజలు వెయ్యి. కుక్కకో ఆవుకో నువ్వు తినే దాంట్లో ఒక చిన్న రొట్టె ముక్క పెట్టు. ఇలా నీకున్న దాంట్లో వ్రతభంగం కాకుండా అతిథి అభ్యాగతుల సేవ చెయ్యొచ్చు. అలా చేసిన వారికి అశ్వమేధ యాగఫలం లభిస్తుందని శాస్త్రవచనం. ఇంకా చెప్పాలంటే అది కూడా సాధ్యం కానప్పుడు భగవద్గీతలో గీతాచార్యుడు పత్రం పుష్పం ఫలం తోయమని భక్తితో ఆకు కానీ పుష్పాన్ని కానీ పండును కానీ నీరు కానీ సమర్పించినట్లయితే అది కూడా నాకు సమ్మతమే అన్నాడు. అంతేగాని శక్తికి మించి దాన ధర్మాలు చేసి ఇల్లు వాకిళ్ళు అమ్ముకుని అతిథి సేవలు చేయమని ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకోమని ఎక్కడా చెప్పలేదు అన్నాడు. అతిథి సేవలో మర్మం ఏమిటో పండరినాథుడికి చక్కగా అర్థమైంది. అప్పటి నుంచి ఉన్నంతలో క్రిమికీటకాలకు పశుపక్షాదులకు అతిథి సేవ చేశాడు పండరినాథుడు. భార్య రుక్మాబాయి కూడా అతనికి ఎన్నడూ అడ్డు చెప్పలేదు. ఆ దంపతులిద్దరూ అలా జీవితాంతం వ్రతభంగం కాకుండా అతిథి సేవ చేసి సంతోషంతో సంతృప్తితో జీవించారు.